నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. శరీరానికి చలువ చేసే కమ్మటి పెసరకట్టు. కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా పెసరకట్టు చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇలా ఫ్రై చేసుకొని వండుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ లోపల మీరు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి పప్పు అందులోకి 2 కప్పుల వాటర్ కూడా పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకొని మీడియం మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో మెదుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు 1 కప్పు, అలాగే ఒక 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని 1 స్పూన్ గళ్ళుప్పు, అలాగే కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకొని ఈ పొయ్యి మీద నేను పోపు పెట్టుకుంటున్నానండి. పోపు కోసం గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఎల్లుల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి 4, అలాగే కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కనే ఉడుకుతున్న పప్పులోకి వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శరీరానికి చలువ చేసే కమ్మటి పెసరకట్టు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పెసరకట్టు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.